సినిమా హీరో అంటే కుటుంబ సభ్యుల లెక్క. ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమాల విషయానికి వస్తే మన వాళ్ళ కుటుంబం కన్నా ఎక్కువగా తమ అభిమాన నటులను అభిమానిస్తూ ఫాలో అవుతూ, ఇంకా చెప్పాలంటే అనుకరిస్తూ, వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతారు అభిమానులు. అయితే సినిమా హిట్స్ని బట్టి, సినిమాల్లో ఆయా తారలు చేసిన పాత్రలను బట్టి కొందరు హీరోలకు అభిమానులు అభిమానంతో బిరుదులు ఇస్తారు. అలా అభిమానంతో పొంగిపోయి తమ అభిమాన నటులకు బిరుదులు అందించిన వారిలో ఎందరో హీరోలు అభిమానులు ఉన్నారు. మరి ఆ బిరుదులు అందుకున్న హీరోల్లో ఎవరెవరు ఏ బిరుదులు అభిమానుల వద్ద నుంచి అందుకున్నారో ఒకసారి చూద్దాం. ఎస్వి రంగారావు నట సార్వభౌమ. టాలీవుడ్లో ఎన్టీఆర్ రేంజ్ యాక్టింగ్ చేయగల ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎస్వి రంగారావే అని చెప్పక తప్పదు. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కలిసి చేసిన పోటాపోటీ పాత్రలు అభిమానులకు ఆనందాన్ని పంచాయి. ఇక నెక్స్ట్ నందమూరి తారక రామారావు. నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రస్థానం గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటనకు ఓనమాలు నేర్పిన నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు, ఆయన నటన గ్రంథం. తరువాత అక్కినేని నాగేశ్వరరావు. నట సామ్రాట్, పాత్రలకు ప్రాణం పోసిన నటుడు మన అక్కినేని. అప్పట్లో ట్రాజిడీ కథల్లో ఆయన నటన అద్భుతం. తర్వాత ఘట్టమనేని కృష్ణ. నటశేఖర్. కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన నటశేఖర కృష్ణ. తర్వాత శోభన్ బాబు. నటభూషణ్. తరంలో అందగాడిగా మంచి పాత్రలతో అందరినీ మెప్పించిన హీరో మన నటభూషణ శోభన్ బాబు. తర్వాత కొంగర జగ్గయ్య. కళావాచస్పతి పాత్రలో, విలన్ పాత్రలో, ఎన్నో అద్భుతమైన పాత్రలో నటన అనే పదానికి ప్రాణం పోసిన నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. తర్వాత రావు గోపాలరావు. నట విరాట్. నట విరాట్గా సరికొత్త పద్ధతిని టాలీవుడ్కి అలవాటు చేసింది నట విరాట్ రావు గోపాలరావు గారే. తర్వాత కైకాల సత్యనారాయణ. నవరస నటన సార్వభౌమ నుంచి సెంటిమెంట్ వరకు, విలన్ నుంచి సహాయ పాత్ర వరకు అద్భుతమైన నటనకు ప్రాణం పోసిన వ్యక్తి నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్. నట కిరీటికి సరికొత్త టైమింగ్స్ నేర్పిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. తర్వాత మోహన్ బాబు. నట ప్రపూర్ణ నుంచి హీరో వరకు, కామెడీ నుంచి సహాయ పాత్రల వరకు నటించి మెప్పించి ఎన్టీఆర్ తర్వాత అంతటి బలమైన డైలాగ్ డెలివరీ కేవలం మోహన్ బాబుకే సొంతం అని చెప్పక తప్పదు. తర్వాత నందమూరి బాలకృష్ణ. యువరత్న, నటసింహం, ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు తెరపై నట విశ్వరూపం చూపించిన బాలయ్యని అభిమానులు అభిమానంతో యువరత్న, నటసింహం అని పిలుచుకుంటారు. తర్వాత నాగార్జున. యువ సామ్రాట్. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా నాగార్జున ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటిస్తూ అందరినీ మెప్పిస్తూ ఉన్నాడు. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.